హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బీట్రూట్ హల్వా చేయడం చూపిస్తాను. 1 కేజీ బీట్రూట్ తీసుకొని పీల్ చేసి తురిమి పెట్టుకోవాలి. తురిమి పెట్టుకున్న బీట్రూట్ని ఎన్ని బౌల్స్ అవుతుందో కొలత చెక్ చేసుకోవాలి. ఎన్ని బౌల్స్ అవుతుందో దానికి ఈక్వల్గా షుగర్ యాడ్ చేసుకోవాలి. 3 బౌల్స్ వచ్చింది కానీ 1.5 బౌల్ షుగర్ యూజ్ చేశాను. స్టవ్ ఆన్ చేసి అడుగు మందంగా ఉన్న గిన్నె తీసుకొని 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసి వేడెక్కాక 3 బౌల్స్ బీట్రూట్ తురుము వేసి వేయించాలి. స్టవ్ దగ్గరే ఉండి ఫ్లేమ్ పెంచుతూ కంటిన్యూస్ కలుపుతూ ఉండాలి. సిమ్లో పెట్టి వేపితే చాలా టైం పడుతుంది. సిమ్ టు మీడియం పెట్టి ఫ్రై చేయాలి. ఈ రెసిపీ చాలా టైం పడుతుంది కానీ చాలా టేస్టీగా ఉంటుంది. బీట్రూట్ని నేతిలో వేయించుతూ కదుపుతూ ఉండాలి. పచ్చివాసన పోయే వరకు వేపాలి. పచ్చివాసన పోకముందే షుగర్ యాడ్ చేస్తే రెసిపీ కుదరదు. సరిపోకపోతే మళ్ళీ నెయ్యి యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. బీట్రూట్లో ఉన్న వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యే వరకు కలపాలి. హైలో పెట్టకూడదు, మాడిపోతుంది. 1.5 బౌల్ షుగర్ వేసి కలుపుతూ ఉండాలి. ఇలైచీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. షుగర్ మెల్ట్ అయ్యాక హైలో పెట్టకూడదు. ఆ డ్రాప్స్ వేడివేడిగా మీద పడుతుంది. జాగ్రత్తగా కలపండి. షుగర్ వేసాక కంటిన్యూస్ కలుపుతూనే ఉండాలి. దగ్గర పడినప్పుడు స్టవ్ ఆఫ్ చేయాలి, లేకపోతే మాడిపోతుంది. 10 మినిట్స్ తర్వాత హల్వా దగ్గర పడుతుంది. వేరొక కడాయిలో నెయ్యి వేసి కొంచెం కాజు ఫ్రై చేసి గార్నిష్ చేసుకోవాలి. ఎంతో టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ రెడీ. థ్యాంక్ యూ ఆల్.